వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కూటమి నాయకులు కరణంరెడ్డి నరసింహారావు, 71వ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు, శ్రీనగర్ సాంధ్ర నివాసి పాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు రంగా అని అన్నారు. పేద ప్రజల కోసం నిరాహార దీక్ష చేసిన సమయంలో దుండగులు హత్య చేశారని అన్నారు. అప్పట్లో విజయవాడలో భారీగా అల్లర్లు జరిగాయని, 2 నెలల కర్ఫ్యూ విధించారని, 42 మంది చనిపోయారని గుర్తు చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారికి 78వ జయంతి సందర్భంగా ఈరోజు 72వ వార్డులో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన గణేష్ గారు మరి ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనకి ముందుగా నా రోజు ధన్యవాదాలు చెప్పుకుంటాను. దీనికి ముఖ్య అతిథులుగా 71వ వార్డు కార్పొరేటర్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. మరి ఆయన కోసం ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఆయన పెద్ద హీరో, మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ఈయనంటే మంచి అభిమానం అండి. మరి ఆయన ఆ టైంలో పార్టీల కోసమే కాదు అందరి కోసం కూడా కష్టపడే వ్యక్తి. అన్ని కులాలకి అన్ని మతాలకి ఒక కాపు నాయకుడి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రతిదీ చెయ్యాలి అన్న పట్టుదల వ్యక్తి ఎవరు అంటే వంగవీటి మోహన్ రంగ గారు. అందుకే ఈరోజు వీధుల్లో చూసినా, మన జిల్లాలో చూసినా, మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆయన పేరు ఇప్పటికి కూడా మారుమోగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జన్మదిన వేడుకలను మన శ్రీనగర్ సండ్రానపాలెంలో ఉన్న 72వ వార్డులో గల సండ్రానపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం వద్ద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసిన రాజాన రామారావు గారికి, కన్నవరెడ్డి నరసింహరావు గారికి, సాలాప రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మన జన్మదిన సందర్భంగా ఈ రోజు సుమారు ఒక 30 మంది వరకు వృద్ధులకి, మహిళలకు చీరలు ఇవన్నీ పంపిణీ కూడా కార్యక్రమం కూడా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. నమస్కారాలు. మన 72వ వార్డులో వంగవీటి మోహన్ రంగ గారి జయంతి శుభ సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి కూడా, పేద వృద్ధులందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు, జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహనీయుల గురించి మనం ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే జన్మమరణం కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ గత చరిత్రల గురించి మనం కొనియాడుకోవడానికి, రేపు పౌరులకి అందరికి కూడా వాళ్ళ తాలూకు హిస్టరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ పెద్దలందరూ కూడా ఆయన గురించి, ఆయన తీపి గుర్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏంటి, ఆయన చరిత్ర ఏంటనేది నేటి తరానికి తెలుస్తుంది. కనుక అందుకే ఇలాంటిగా పెద్దలందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు చేస్తారు. మరి ఈ యొక్క చక్కటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి గణేష్ని అభినందిస్తూ